హలో జూనియర్స్, వెల్కమ్ టు లెర్న్ జూనియర్ యూట్యూబ్ ఛానల్. జూనియర్స్, ఈ క్లాస్లో మనం న్యూట్రిషన్ చాప్టర్ సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నింటినీ కూడా ఫాస్ట్గా కవర్ చేసుకుంటూ ముందుకెళ్దాం. ఓకేనా? సో అయితే మీకు ఏదైతే సిలబస్లో నుంచి టాపిక్స్ తీసేసినారో సో ఆ సిలబస్ గురించి మనం మాట్లాడుకోవద్దు, ఓన్లీ ఉన్న సిలబస్ని మాత్రమే డిస్కస్ చేద్దాం. సో లెట్స్ బిగిన్ అవర్ సెషన్ ఆన్ న్యూట్రిషన్. న్యూట్రిషన్ అనేది మీకు బయాలజీలో ఫస్ట్ చాప్టర్, ద ఫుడ్ సప్లయింగ్ సిస్టమ్, న్యూట్రిషన్. సో అసలు న్యూట్రిషన్ అంటే ఏంటో ముందు చూద్దాం. ఓకేనా? సో న్యూట్రిషన్ అంటే ఏ ఆర్గానిజం అయినా సరే సర్వైవ్ అవ్వాలంటే ఫుడ్ అనేది అవసరం. ఓకేనా? సో ఏ ఫుడ్ తీసుకుంటే ఆర్గానిజమ్స్ హెల్తీగా ఉంటాయి అని చెప్పి ఈ న్యూట్రిషన్ చాప్టర్లో మనం తెలుసుకోవచ్చు. సో అదేవిధంగా మనం ఫుడ్ తింటే సరిపోద్దా? తిన్న ఫుడ్ అనేది అరగాలి. ఓకేనా? డైజెస్ట్ అవ్వాలి. సో ఆ డైజెస్ట్ అయిన ఫుడ్లో నుంచి మన బాడీ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోవాలి. సో అప్పుడు మాత్రమే మనం హెల్తీగా ఉంటాం. సో ఈ న్యూట్రిషన్ అనే చాప్టర్లో మనం ఏమేమి ఫుడ్ తీసుకోవాలి అని చెప్పే దగ్గర నుంచి సో ఆ ఫుడ్ డైజెస్ట్ అయ్యి మన బాడీకి పట్టేంత వరకు కూడా ఈ న్యూట్రిషన్ అనే చాప్టర్లో మనం తెలుసుకోవచ్చు. సో వాట్ ఈజ్ న్యూట్రిషన్ అని చెప్పి మీకు ఎగ్జామ్లో అడిగితే సో ఈ విధంగా రాయండి ఈజీగా. ఇంటేక్ ఆఫ్ న్యూట్రియంట్స్, ఇంటేక్ ఆఫ్ న్యూట్రియంట్స్ అండ్ ఇట్స్ breakdown to useful products for our body, ఓకేనా? సో అయితే ఇక్కడ చూడండి, ఇంటేక్ ఆఫ్ న్యూట్రియంట్స్ అంటే న్యూట్రియంట్స్ ఎందులో ఉంటాయి? ఫుడ్లోనే కదా. సో ఇంటేక్ ఆఫ్ న్యూట్రియంట్స్ అండ్ ఇట్స్ బ్రేక్డౌన్ బ్రేక్డౌన్ అంటే డైజెస్ట్ అవ్వడం అని అర్థం. సో ఏ విధంగా డైజెస్ట్ అవ్వాలి? మన బాడీకి ఉపయోగపడే విధంగా డైజెస్ట్ అవ్వాలి. సో ఈ ప్రాసెస్ గురించి మనం తెలుసుకోవాలంటే న్యూట్రిషన్ అనేటువంటి చాప్టర్ని మనం చదువుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ ఇంటేక్ ఆఫ్ న్యూట్రియంట్స్ అని చెప్పే కదా. సో ఇంటేక్ ఆఫ్ న్యూట్రియంట్స్ని బేస్ చేసుకొని సో న్యూట్రిషన్ అనేటువంటి దాన్ని 2 టైప్స్గా డివైడ్ చేసినారు. సో అదేంటో చూద్దాం. ఫస్ట్ టైపు ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్. సో ఈ ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటే ఏంటో చూద్దాం. ఓకే. సో ఈ ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటే సో ఏదైనా ఒక ఆర్గానిజము తన సొంతగా తనకు కావలసినటువంటి న్యూట్రియంట్స్ని ప్రొడ్యూస్ చేసుకోగలిగితే దాన్నే మనం ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అని చెప్పి అంటాం. సో ఇక్కడ ప్లాంట్స్ అనేటిది మీకు ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ప్లాంట్స్ తమకు కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ని CO2, ఓకేనా, వాటర్, సన్లైట్, క్లోరోఫిల్ యూజ్ చేసుకొని సొంతగా తనకు కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ని తయారు చేసుకుంటున్నాయి. కాబట్టి ప్లాంట్స్ని మనం ఆటోట్రోఫ్స్ కిందకి తీసుకెళ్ళచ్చు. ఓకేనా? సో అయితే ఎంతోమంది సైంటిస్టులు ప్లాంట్స్ అనేటివి సొంతగా ఎలా న్యూట్రియంట్స్ని తయారు చేసుకుంటున్నాయని చెప్పి ఎంతోమంది సైంటిస్టులు సో ఎన్నో సంవత్సరాలు రీసెర్చ్ చేసినారు. సో దానికి ఆన్సర్ ఏంటి? ఫోటోసింథసిస్ ప్రాసెస్. సో ఇప్పుడు మనం ప్లాంట్స్ అనేటివి ఏ విధంగా న్యూట్రియంట్స్ని ప్రొడ్యూస్ చేసుకుంటున్నాయని చెప్పి మనం చదువుకుందాం. ఓకేనా? సో దానికి ఆన్సర్ ఏంటి? ఫోటోసింథసిస్ ప్రాసెస్ కదా. సో ఫోటోసింథసిస్ ప్రాసెస్ మీకు ఆల్రెడీ లోవర్ సెషన్స్లో కూడా వచ్చింది. అయితే మీకు టెక్స్ట్ బుక్లో ఇప్పుడు ఏదైతే డెఫినేషన్ ఉందో ఆ డెఫినేషన్ రాయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో మీకు డెఫినేషన్ డిస్ప్లే చేస్తాను చూడండి. ఫోటోసింథసిస్ ఈజ్ ద ప్రాసెస్ బై విచ్ ప్లాంట్స్ కంటైనింగ్ ద గ్రీన్ పిగ్మెంట్ క్లోరోఫిల్ built up complex organic molecules from relatively simple inorganic ones using sunlight as energy source. ఓకేనా? సో ఇది మీకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి డెఫినేషన్. సో ఇది రాయడానికి ట్రై చేయండి. అయితే సైంటిస్ట్స్ 200 సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు జరుగుతున్న ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్ని ఒక ఈక్వేషన్ రూపంలో రాయాలి అని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడినారు. అయితే ఫైనల్గా 1931లో CB వాన్ నెయిల్ అనేటువంటి ఒక సైంటిస్ట్ ఈ విధంగా ఈక్వేషన్ ఇచ్చాడు. ఓకేనా? సో ఎప్పుడు ఇచ్చినారు? 1931లో. ఎవరిచ్చినారు? CB వాన్ నెయిల్ అనేటువంటి ఒక సైంటిస్ట్. సో CB వాన్ నెయిల్ ఏం చెప్పినాడంటే సో మీకు ఈ ప్రాసెస్ అనేది లైట్ క్లోరోఫిల్ ఉన్నప్పుడు జరుగుతుంది. లైట్ క్లోరోఫిల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాన్ నెయిల్ ఏం చెప్పినాడంటే సో మీకు ఫామ్ అయ్యే ప్రతి ఒక్క కార్బోహైడ్రేట్, నెంబర్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ఎన్ని కార్బోహైడ్రేట్స్ అయితే ఫామ్ అవుతాయో సో అన్ని వాటర్ మాలిక్యూల్స్, అన్ని O2 మాలిక్యూల్స్ ఫామ్ అవుతాయి అని చెప్పి CB వాన్ నెయిల్ అప్పుడు ఒక కంక్లూజన్ ఇచ్చాడు. సో అయితే ఫస్ట్ CB వాన్ నెయిల్ ఏం చేసినాడంటే తన ల్యాబొరేటరీలో ఉన్నప్పుడు సో ఈ H2O ప్లేస్లో H2Sని పెట్టి ఈ ఎక్స్పెరిమెంట్ని కొనసాగించినాడు. ఓకేనా? సో అలా చేసినప్పుడు ఏమైందంటే సో ఇక్కడ ఆక్సిజన్ రాకుండా సల్ఫర్ వచ్చింది. సో అప్పుడు CB వాన్ నెయిల్ ఏమనుకున్నాడంటే ప్లాంట్స్ కూడా CO2ని తీసుకుంటున్నాయి. సో ఇక్కడ నేను H2O పెట్టాను అనుకోండి,
సో ప్లాంట్స్ ఏదైతే ప్రాసెస్ని చేసుకుంటున్నాయో సో ఆ ప్రాసెస్ అని నేను చెప్పొచ్చు కదా అని చెప్పి ఒక ఆలోచనతో సో ఈ ఈక్వేషన్ని తీసుకొని వచ్చాడు. ఓకేనా. సో తర్వాత సైంటిస్ట్ అందరూ కూడా దాన్ని ఆమోదించినారు. సో అదే కరెక్ట్ అయింది. సో అయితే ఇప్పుడు ప్లాంట్ గ్రోత్ రేట్ మీరు కనుక ఒకసారి గమనిస్తే సో ఈ ఈక్వేషన్లో చెప్పిన దాని విధంగా కంటే కూడా సో ప్లాంట్ ఇంకా ఫాస్ట్గా గ్రో అవుతుంది. సో తర్వాత కాలంలో అదే ఈక్వేషన్ని ఈ విధంగా రాశారు. 6CO2 + 12H2O gives rise to C6H12O6 + 6H2O + O2. సో ఇక్కడ కూడా ఏ విధంగా జరుగుతుంది ఈ ప్రాసెస్? లైట్ క్లోరోఫిల్ సమక్షంలో జరుగుతుంది. లైట్ క్లోరోఫిల్ సమక్షంలోనే జరుగుతుంది. సో అయితే అప్పుడు CB1 అనేది చెప్పింది కరెక్టే. సో ఇక్కడ చూడండి 6 కార్బోహైడ్రేట్స్ ఫామ్ అయినాయి. దీన్ని మనం గ్లూకోజ్ అని కూడా అనొచ్చు. ఓకేనా. సో ఇక్కడ 6 కార్బోహైడ్రేట్స్ ఫామ్ అయినాయి, 6 H2O మాలిక్యూల్స్, 6 O2 మాలిక్యూల్స్ బయటకు వచ్చినాయి. ఓకేనా. సో అప్పుడు CB1 అనేది చెప్పింది కరెక్టే. అయితే రాబర్ట్ హిల్ అనేటువంటి ఒక సైంటిస్ట్ ఏం చెప్పినాడంటే ప్రూవ్ చేసినాడు ఆయన, రాబర్ట్ హిల్. సో ఈయన ఏం ప్రూవ్ చేసినాడంటే ఇక్కడ ఏదైతే ఆక్సిజన్ బయటకు వస్తుందో ఈ ఆక్సిజన్ అనేది H2O నుంచి బయటకు వస్తుంది అని చెప్పి రాబర్ట్ హిల్ అనేటువంటి సైంటిస్ట్ ప్రూవ్ చేసినాడు. మీకు ఆల్రెడీ లైట్ రియాక్షన్లో ఈయన గురించి వస్తుంది, అప్పుడు చెప్తాను. సో ఇది మీకు ఫోటోసిన్సిస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్. వాట్ ఈస్ ఫోటోసిన్సిస్ అని చెప్పి అడిగితే సో మీకు ఇందాక ప్రజెంట్ చేసిన డెఫినేషన్ని బ్లూ కలర్లో ఉన్నటువంటి ఈక్వేషన్ని రాయండి, మార్క్స్ పడతాయి. నెక్స్ట్ మీకు CO2 అనేది అవసరం అని చెప్పి మనకి ఈక్వేషన్లో కనపడతా ఉంది కదా. సో మీకు ఎగ్జామ్లో CO2 అవసరం అని చెప్పి ప్రూవ్ చేయమని యాక్టివిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఓకేనా. ప్రూవ్ చేయమనే అవకాశం ఉంది. సో మీరు ఎయిమ్, ఆపరేటర్స్ ఈ విధంగా మొత్తం రాస్తారు కదా. సో అదైతే నేను ఇక్కడ మొత్తం రాయను. సో మీకు డయాగ్రామ్లో ఎగ్జామ్లో ఏం చేస్తాడంటే ఇప్పుడు నేను ప్రజెంట్ చేసిన కదా, సో ఆ బొమ్మ ఇస్తాడు. బొమ్మ ఇచ్చి సో ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా నువ్వేం ప్రూవ్ చేయగలవు అంటాడు. ఏం రాస్తారు? CO2 అనేది ఎసెన్షియల్ ఫోటోసిన్సిస్ ప్రాసెస్కి అని చెప్పి నువ్వు ఆన్సర్ రాయాలి. నెక్స్ట్ KOH అనేటువంటిది ఎందుకు వాడతావు అని చెప్పి అడుగుతాడు. ఎందుకు వాడతాము? ఒకవేళ పొరపాటున బాటిల్లోకి CO2 వెళ్ళినా కానీ ఈ CO2ని ఎమ్మటినే కూడా KOH అనేది లాగేసుకుంటుంది. ఓకేనా. సో అప్పుడు నీకు CO2 అనేది లీఫ్కి అందదు అని చెప్పి రాయాలి. నెక్స్ట్ ఈ ఎక్స్పెరిమెంట్ చేయాలంటే ప్లాంట్ని డీస్టార్చ్ చేయాలా వద్దా అని అడుగుతాడు. ప్లాంట్ని డీస్టార్చ్ చేయాలి, వారం రోజులు డార్క్ రూమ్లో పెట్టాలి. సో అప్పుడు ఫోటోసిన్సిస్ ప్రాసెస్ జరగక ఉన్న స్టార్చ్ని అంతా కూడా ఆ ప్లాంట్ తీసేసుకుంటుంది. అప్పుడు మాత్రమే నీకు రిజల్ట్ అనేది కరెక్ట్గా వస్తుందని చెప్పి రాయాలి. ఓకేనా. సో ఇది మీకు అడిగే బేసిక్ క్వశ్చన్స్. అండ్ మీకు డయాగ్రామ్లో లేబులింగ్ తీసేసి సో మీకు CO2 అనేది ప్రూవ్ చేయమని యాక్టివిటీ ఉంది కదా. సో ఆ యాక్టివిటీలో మీకు ఏమేమి అవసరం ఆపరేటర్స్ అని చెప్పి అడగడానికి అవకాశం ఉంది. సో మీరేం రాస్తారు? స్ప్లిట్ కార్క్, వైడ్ మౌత్డ్ బాటిల్, KOH. ఓకేనా. సో వెల్ పాటెడ్ ప్లాంట్ విత్ డీస్టార్చ్డ్ అని చెప్పి రాస్తారు. అయితే మీకు స్టార్చ్ అనేది ప్రొడ్యూస్ కాదు CO2 లేకపోతే అని చెప్పి మీరు ఫైనల్గా ప్రూవ్ చేస్తారు. అయితే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ మీకు అడగడానికి అవకాశం ఉంది. ఏంటంటే సో మీరు స్టార్చ్ అనేది ఉందా లేదా అని చెప్పి మీరు తెలుసుకోవడానికి ఏం వాడతారని చెప్పి అవకాశం ఉంది. సో ఏం చేస్తాం? క్లోరోఫిల్ని రిమూవ్ చేసేసి అయోడిన్ సొల్యూషన్ని వాడతాం. అయోడిన్ సొల్యూషన్ లేకపోతే బీటాడైన్ అనేటువంటి సొల్యూషన్ని కూడా వాడచ్చు. సో ఎగ్జామ్లో అడుగుతారు అయోడిన్ సొల్యూషన్ నా దగ్గర లేదు. ఓకేనా. ఏ సొల్యూషన్ యూజ్ చేసి నేను స్టార్చ్ ఉందా లేదా తెలుసుకోవచ్చు అని చెప్పి అడిగినప్పుడు బీటాడైన్ సొల్యూషన్ అనేది మీకు ఆన్సర్. ఓకేనా. జాగ్రత్తగా చూసుకోండి. సో ఇంతటితో మీకు CO2 ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసిన్సిస్ అయిపోయింది. ఓకేనా. CO2 ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్. సో ఇప్పుడు నేను మీకు ఇది చెప్పినాను కదా. సో అయితే ఎగ్జామ్లో మీకు ఎయిమ్, ఆపరేటర్స్ ఇవన్నీ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో ఆ లింక్ని క్లిక్ చేస్తే మీరు నోట్స్లోకి వెళ్ళొచ్చు. సో నోట్స్లో ఒకసారి ఉన్నది చూసుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ మీకు ల్యాబ్ యాక్టివిటీ కూడా ఎగ్జామ్లో ఉంది. ఓకేనా. సో ల్యాబ్ యాక్టివిటీలో మీకు డయాగ్రామ్ ఇస్తాడు. డయాగ్రామ్ ఇచ్చి O2 అనేది ప్రొడ్యూస్ అయింది ఇక్కడ అని చెప్పి ఎలా చెప్తావు అని చెప్పి అడుగుతాడు. ఓకేనా. సో మీరేం చేస్తారు? బర్నింగ్ మ్యాచ్ స్టిక్ దగ్గరికి తీసుకొని వస్తారు. బర్నింగ్ మ్యాచ్ స్టిక్ దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు విగరస్గా బర్న్ అవుతుంది. విగరస్గా బర్న్ అయిందంటే ఆక్సిజన్ ఉంది అని చెప్పి అర్థం అని చెప్పి మీరు ఎగ్జామ్లో రాయాలి. ఓకేనా. సో అయితే O2 అనేది రిలీజ్ అవుతుంది అని చెప్పి ఎక్స్పెరిమెంట్ ప్రూవ్ చేయడానికి సో మీకు ఏమేమి ఆపరేటర్స్ కావాలని చెప్పి అడిగినప్పుడు సో మీరు డయాగ్రామ్ ఇస్తున్నాను, డయాగ్రామ్లో చూసి చెప్పండి. టెస్ట్ ట్యూబ్, బీకర్, వాటర్, ఫనెల్, హైడ్రిల్లా ప్లాంట్ అవసరం అవుతాయి అని చెప్పి మీరు ఎగ్జామ్లో రాయాలి. అయితే హైడ్రిల్లా ప్లాంట్ లేనప్పుడు నేను
ఏ ప్లాంట్ వాడాలి అని చెప్పి ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. సో మీరేం చెప్పాలి, ఎలోడియా అనేటువంటి ప్లాంట్ని హైడ్రల్లాకి బదులుగా మీరు వాడచ్చు. లాస్ట్ ఇయర్ ఆర్జీకేటీ సెట్లో అడిగిన క్వశ్చన్ అనమాట ఇది, అందుకని నేను మరలా చెప్తున్నా, ఎలోడియా అనేటువంటి ప్లాంట్ని మీరు వాడచ్చు. ఓకేనా. సో ఈ విధంగా మీరు ఫోటోసింథసిస్ ప్రాసెస్లో O2 అనేది రిలీజ్ అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేయొచ్చు. O2 ఈజ్ రిలీజ్డ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్. ఓకేనా. సో ఈ విధంగా మీకు 2 యాక్టివిటీల నుంచి కూడా ఎగ్జామ్లో క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ మనం వేర్ డస్ ఫోటోసింథటిక్ టేక్ ప్లేస్ అనేటువంటి కాన్సెప్ట్ ఉంది మీకు. సో అది కూడా చెప్తాను. వేర్ డస్ ఫోటోసింథసిస్ టేక్స్ ప్లేస్. సో ఈ ఫోటోసింథసిస్ గురించి మీరు తెలుసుకున్నారు. మరి ఆ ఫోటోసింథసిస్ అనేది ప్లాంట్లో ఎక్కడ జరుగుతుంది అని చెప్పి ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. సో మీకు ఆన్సర్ ఏంటంటే దానికి క్లోరోప్లాస్ట్లో ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. ఈ క్లోరోప్లాస్ట్ అనే పదం నేను ఇప్పటివరకు మీకు చెప్పాల, క్లోరోఫిల్ మాత్రమే చెప్పాను, క్లోరోప్లాస్ట్ చెప్పలేదు. సో ఇక్కడ జాగ్రత్త చూడండి. 1883లో జూలియస్ వాన్ సాక్స్ అనేటువంటి ఒక సైంటిస్ట్ ఏం చెప్పినాడంటే, సెల్ లోపల క్లోరోప్లాస్ట్ అనేటువంటి ఒక ఆర్గానిల్ ఉంటుంది. సో ఈ క్లోరోప్లాస్ట్ లోపల క్లోరోఫిల్ ఉంటుందని చెప్పి చెప్పాడు. క్లోరోఫిల్ ఉంటుందని ఎవరు చెప్పినారు? జూలియస్ వాన్ సాక్స్. జూలియస్ వాన్ సాక్స్ 1883లో చెప్పినాడు. సో అయితే 1883లోనే మీకు సెల్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. ఓకేనా. సో దాన్ని బ్రేక్ చేస్తే లోపల ఉన్న పార్ట్స్ కూడా బ్రేక్ అయిపోతాయి. సో అందుకని అప్పుడు ఆయన మేబీ ఎక్స్పెరిమెంట్ చేయలేకపోయి ఉండొచ్చు. అయితే ఫైనల్గా మీకు 1954లో డానియల్ ఐ ఎర్నాన్ అనే సైంటిస్ట్ సో సెల్ని బ్రేక్ చేసి క్లోరోప్లాస్ట్ని బయటికి తీయగలిగాడు. ఓకేనా. సో ఇప్పుడు క్లోరోప్లాస్ట్ అనేది బయటకు వచ్చింది. ఇప్పుడే అసలు కొత్త మొదలైంది. ఎందుకంటే ఫోటోసింథసిస్ ఎక్కడ జరుగుతుందని చెప్పా, క్లోరోప్లాస్ట్లో అని చెప్పా కదా. సో క్లోరోప్లాస్ట్ గురించి తెలుసుకుంటే ఫోటోసింథసిస్ అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం క్లోరోప్లాస్ట్ గురించి తెలుసుకుందాం. ఓకేనా. క్లోరోప్లాస్ట్, ఒక్కసారి క్లోరోప్లాస్ట్ డయాగ్రామ్ చూడండి. మీకు ఎగ్జామ్లో లేబులింగ్ అడిగే అవకాశం ఉంది. ఓకేనా. జాగ్రత్తగా చూడండి. మెంబ్రెయిన్, స్ట్రోమా, గ్రానం, థైలకాయిడ్స్, స్టార్చ్ గ్రెయిన్, లూప్ ఆఫ్ DNA, లిపిడ్ గ్లోబ్యూల్ అని చెప్పి మీకు లేబులింగ్ ఇచ్చినాడు. సో ఎగ్జామ్లో ఏదో లేబుల్ మిస్ చేసి ఆ పార్ట్ ఏంటి అని చెప్పి అడగడానికి అవకాశం ఉంది. సో అయితే ఈ క్లోరోప్లాస్ట్ గురించి నేను 6 పాయింట్లు చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఇట్ ఈజ్ ఏ మెంబ్రేనియస్ స్ట్రక్చర్. సో ఇందులో మొత్తం 3 మెంబ్రెయిన్లు ఉంటాయి. ఓకేనా. సో ఇందులో మొత్తం 3 మెంబ్రెయిన్లు ఉంటాయి, 3 మెంబ్రెయిన్స్. అయితే థర్డ్ మెంబ్రెయిన్ ఏం చేస్తుందంటే గ్రానం అనేటువంటి దాన్ని ఫామ్ చేస్తుంది. థర్డ్ మెంబ్రెయిన్ ఫార్మ్స్ గ్రానం. ఓకేనా. సో ఈ గ్రానం యొక్క డ్యూటీ ఏంటంటే సన్లైట్ని ట్రాప్ చేయడం. సన్లైట్ ట్రాపింగ్. సన్లైట్ అంటే సోలార్ ఎనర్జీనే కదా. సో సోలార్ ఎనర్జీని ట్రాప్ చేసేది ఏంటి? గ్రానం అనేటువంటిది సన్లైట్ని ట్రాప్ చేస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ 3వ పాయింట్ స్ట్రోమా అని చెప్పి చదివినారు కదా లేబులింగ్లో. స్ట్రోమా అనేది ఏంటిదంటే ఇంటర్మీడియరీ ఫ్లూయిడ్. ఓకేనా. సో ఇంటర్మీడియరీ ఫ్లూయిడ్ అంటే ఏంటి? స్ట్రోమా. ఈ స్ట్రోమా డ్యూటీ ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. సో ఈ స్ట్రోమా యొక్క డ్యూటీ ఏంటంటే, సో మీకు గ్లూకోజ్ ఫామ్ అవుతుంది కదా ఈక్వేషన్లో చెప్పిన దాని ప్రకారం. బట్ ప్లాంట్ బతకాలంటే గ్లూకోజ్ ఒక్కటి ఉంటే సరిపోదు. ఓకేనా. సో ఆ గ్లూకోజ్ ఎలా మారాలి? స్టార్చ్గా మారాలి. సో స్టార్చ్గా మారాలంటే సో మీకు కొన్ని రియాక్షన్స్ జరగాలి కదా, ఎంజైమాటిక్ రియాక్షన్స్. ఆ రియాక్షన్స్ ఎక్కడ జరుగుతాయంటే స్ట్రోమాలో జరుగుతాయి. ఓకేనా. ఎంజైమాటిక్ రియాక్షన్స్. సో మీకు ఇక్కడ ప్రొడ్యూస్ అయిన గ్లూకోజ్ సో మీకు కార్బోహైడ్రేట్స్గా కానీ ప్రొడ్యూస్ అయిన కార్బోహైడ్రేట్ సో మీకు స్టార్చ్గా సెల్యులోజ్గా ఫామ్ అవ్వాలంటే ఎంజైమాటిక్ రియాక్షన్స్ జరగాలి. సో ఎంజైమాటిక్ రియాక్షన్స్ స్ట్రోమాలో జరుగుతాయి. ఓకేనా. సో ఇది మీకు స్ట్రోమా గురించి. అండ్ నెక్స్ట్ ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్. సో
ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ అంటే ఏంటో ముందు చెప్తాను. సో ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ అంటే ఏవైతే సన్లైట్ని ట్రాప్ చేస్తాయో వాటన్నిటిని కూడా మనం ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ అనొచ్చు. ఈ ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ ఎక్కడ ఉంటాయంటే గ్రానంలో ఉంటాయి. సో ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం, మీ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన దాని ప్రకారం, సో ఒక్కొక్క గ్రానంలో ఎన్ని ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ ఉంటాయంటే 250 to 400 పిగ్మెంట్స్ ఉంటాయి. 250 to 400 పిగ్మెంట్స్ ఉంటాయి. సో అయితే అన్ని పిగ్మెంట్స్లో ఒకటే క్లోరోఫిల్. సో అయితే ఈ క్లోరోఫిల్ని 2 టైప్స్గా పిలుస్తాము. క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి. క్లోరోఫిల్ బి. ఓకే. సో క్లోరోఫిల్ ఏ అంటే ఏంటి, క్లోరోఫిల్ బి అంటే ఏంటో ఎగ్జామ్లో అడుగుతాడు. సో క్లోరోఫిల్ ఏ యొక్క కలర్ ఏంటంటే బ్లూ గ్రీన్. క్లోరోఫిల్ బి యొక్క కలర్ ఏంటంటే వెల్లో గ్రీన్. ఓకేనా, ఎగ్జామ్లో అడుగుతాడు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏ బ్లూ, బి ఎల్లో. ఓకేనా. సో ఇది మీకు 4 పాయింట్లు చెప్పాను కదా. నెక్స్ట్ 5వ పాయింట్ చెప్తాను, జాగ్రత్త చూడండి. సో ఇది మీకు ఇప్పటివరకు అర్థమైంది కదా. సో గ్రానం, స్ట్రోమా, ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్. నెక్స్ట్ 5వ పాయింట్ చూడండి. సో 5వ పాయింట్ ఏంటంటే, సో క్లోరోప్లాస్ట్లో జరిగే మేజర్ స్టెప్స్ ఏంటో ఈ 5వ పాయింట్లో తెలుసుకుందాం. మేజర్ స్టెప్స్. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మేజర్ స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే సోలార్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీగా మారుతుంది. సోలార్ ఎనర్జీ టు కెమికల్ ఎనర్జీ. ఓకేనా, కెమికల్ ఎనర్జీ. సో మరి రియాక్షన్స్ జరగాలన్నా కానీ మీకు ఎనర్జీ అనేది అవసరం కదా, కెమికల్ ఎనర్జీ. సో సోలార్ ఎనర్జీ నుంచి కెమికల్ ఎనర్జీకే ఈ క్లోరోప్లాస్ట్లోనే మారుతుంది. అండ్ నెక్స్ట్ రెండవది ఏంటంటే H2O అనేటిది H+గా OH- డివైడ్ అవుతుంది. ఓకేనా, దీన్నే మనం ఫోటోలైసిస్ అంటాం. ఫోటోలైసిస్ ఎందుకు ఇలా అంటామంటే, ఫోటో అంటే లైట్ ఇచ్చేటువంటి ఎనర్జీని యూజ్ చేసుకొని ఈ విధంగా స్ప్లిట్ అయింది కాబట్టి ఫోటోలైసిస్ అని చెప్పి అంటాం. అండ్ నెక్స్ట్ థర్డ్ది సో మీకు ఈక్వేషన్ని చూస్తే CO2 + H2O కదా ఉంది. సో ఈ CO2ని రిడక్షన్ కిందకి పంపించి CH2Oగా మారుస్తుంది. ఇది 3వ స్టెప్. సో ఇక్కడ రిడక్షన్ అంటే ఏంటంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో ఆక్సిజన్ తగ్గిపోయినా హైడ్రోజన్ పెరిగినా మనం రిడక్షన్ అని చెప్పి అంటాం. సో ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి, ఇక్కడ 1 ఆక్సిజనే ఉంది. ఆక్సిజన్ తగ్గింది కాబట్టి ఇదేంటి, రిడక్షన్ ప్రాసెస్. సో ఈ రిడక్షన్ ప్రాసెస్ కూడా కార్బోహైడ్రేట్లోనే క్లోరోప్లాస్ట్లోనే జరుగుతుంది. సో ఇప్పుడు ఈ విధంగా మీకు కార్బోహైడ్రేట్ ఫామ్ అయింది కదా, ఇంతటితో క్లోరోప్లాస్ట్ పని అయిపోవాలా. సో ఇప్పుడు ఈ కార్బోహైడ్రేట్ని కూడా ఏ విధంగా ఎంజైమాటిక్ రియాక్షన్స్ని జరిపి స్టార్చ్గా ఫామ్ చేస్తుంది. ఇది కూడా ఎక్కడ, స్ట్రోమా ఎక్కడుంది, క్లోరోప్లాస్ట్లో. సో ఈ విధంగా ఫోటోసింథసిస్ ప్రాసెస్ అంతా కూడా క్లోరోప్లాస్ట్లోనే జరుగుతుంది. అందుకే ఈ టాపిక్ గురించి లైన్ టు లైన్ రాసి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. సో ఇది మీకు క్లోరోప్లాస్ట్ గురించి. నెక్స్ట్ మనకి మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్ ఉంది. సో అదొక్కటి చెప్తే ఇక అయిపోతుంది. మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్. సో మెకానిజం అంటే అర్థం ఏంటంటే విధానము అని అర్థం. ఓకేనా, ఫోటోసింథసిస్ అనేది ఎన్ని విధాలుగా ఉంది అని చెప్పేదే మనకి మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్. ఫస్ట్ టైప్ ఏంటంటే లైట్ రియాక్షన్. ఈ లైట్ రియాక్షన్కి ఇంకో పేరు ఏంటంటే ఫోటోకెమికల్ ఫేస్. సో ఈ ఫోటోకెమికల్ ఫేస్ అంటే అర్థం ఏంటంటే, సో ఈ రియాక్షన్ అనేది జరగాలంటే లైట్ అవసరం అనేది ఉంటుంది. ఓకేనా, లైట్ అనేది డెఫినెట్గా కావాలి. సో ఇందులో జరిగే 3 మేజర్ స్టెప్స్ ఏంటో చెప్తాను. సో ఇందాక చూడండి, ఇందాక కూడా 3 స్టెప్స్ చెప్పాను, ఇప్పుడు కూడా 3 స్టెప్స్ చెప్తున్నా, జాగ్రత్త చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే క్లోరోఫిల్ ఉంటుంది కదా. క్లోరోఫిల్ అంటే ఏంటి, ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్. ఓకేనా, సో ఈ క్లోరోఫిల్ అనేది సోలార్ ఎనర్జీని ట్రాప్ చేసుకొని యాక్టివేట్ అవుతుంది. ఓకేనా, మీకు టెక్స్ట్ బుక్లో ఫోటాన్ అనేటువంటి పదం వాడాడు. ఫోటాన్ అన్నా కానీ లైట్ ఎనర్జీ అన్నా సోలార్ ఎనర్జీ అన్నా ఒకటే కదా. సో ఇక్కడ క్లోరోఫిల్ సోలార్ ఎనర్జీని ట్రాప్ చేసుకొని యాక్టివేట్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇది తీసుకున్నటువంటి సోలార్ ఎనర్జీ సహాయంతో H2Oని H+గా OH- ఈ లైట్ రియాక్షన్లోనే మారుస్తుంది. ఓకేనా, సో దీన్ని మనం ఏమంటాం, హిల్స్ రియాక్షన్ అని కూడా చెప్పొచ్చు. హిల్స్ రియాక్షన్ ఎందుకంటే ఇందాక చెప్పా కదా హిల్స్ రియాక్షన్ అని, హిల్ గురించి చెప్పాను కదా, రాబర్ట్ హిల్. సో అయితే రాబర్ట్ హిల్ ఏం చెప్పినాడంటే H2O అనేది డివైడ్ అయ్యి, సో ఈ OH అనేది H2Oగా O2గా నెక్స్ట్ స్టెప్స్లో మారుతుంది అని చెప్పి రాబర్ట్ హిల్ చెప్పినాడు. కాబట్టి సో ఆయన జ్ఞాపకార్థంగా H2O స్ప్లిట్టింగ్ని హిల్స్ రియాక్షన్గా మనం పిలుస్తాం. ఓకేనా, నెక్స్ట్ 3వ స్టెప్ చూడండి,
సో ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ చెప్పినాను కదా OH మైనస్ ఏ విధంగా వెళ్ళిపోయిందని. సో మూడో స్టెప్ ఏంటంటే మీకు మూడో స్టెప్లోనే సో OH మైనస్ అనేది H2O O2గా మారుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే లైట్ రియాక్షన్ ఎండింగ్లో మీకు ఎనర్జీ ప్యాకెట్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ATP స్టోర్ యూనిట్స్ అనమాట. NADPH ఓకేనా. సో ఇది అసలు ఏంటంటే నికోటినమైట్ ఎడినోసిన్ హైడ్రోజన్ ఫాస్ఫేట్ అంటాము. సో ఇక్కడ చూడండి ఈ H అనేది హైడ్రోజన్. సో ఇదేం చేస్తుందంటే ఇనిషియల్గా ఇది NADPనే, బట్ ఇక్కడ ఉన్న హెచ్ని ఈ NADP అనేది తీసుకొని NADPHగా ఉంటుంది. ఓకేనా. సో ఇది లైట్ రియాక్షన్లో మీకు ఉండే ప్రాసెస్. లైట్ రియాక్షన్లో 3 స్టెప్స్ ఉంటాయి. యాక్టివేషన్ ఆఫ్ క్లోరోఫిల్, స్ప్లిట్టింగ్ ఆఫ్ H2O, ఫార్మేషన్ ఆఫ్ ATP అండ్ NADPH, యాజ్ వెల్ యాజ్ OH మైనస్ అనేది H2Oగా O2గా మారడం. ఓకేనా. సో ఇది మీకు లైట్ రియాక్షన్లో ఉండేది. నెక్స్ట్ డార్క్ రియాక్షన్ గురించి చెప్తాను. డార్క్ రియాక్షన్కే ఇంకో పేరు ఏంటంటే బయోసింథటిక్ ఫేజ్. సో ఈ బయోసింథటిక్ ఫేజ్ అన్న డార్క్ రియాక్షన్ అన్న కానీ ఒకటి. సో అయితే ఇప్పుడు డార్క్ రియాక్షన్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ రియాక్షన్స్ జరగాలంటే లైట్ ఎనర్జీ అవసరం లేదు అని అర్థమే కానీ లైట్ ఉన్నప్పుడు ఈ డార్క్ రియాక్షన్ జరగదు అని చెప్పైతే కాదు. ఎస్పెషల్లీ మీ టెక్స్ట్ బుక్లో ఇచ్చినాడు కాబట్టి ఈ పదం చదువుతున్నా. సో డార్క్ రియాక్షన్ అంటే అర్థం ఏంటి, లైట్ అవసరం లేదు అని అర్థం. అందుకే కన్ఫ్యూజ్ అవుతారనే లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ అని కూడా దీన్ని పిలుస్తారు. ఓకేనా. సో ఇందులో ఏమేమి స్టెప్స్ జరుగుతాయో చూడండి. సో మీకు ఫోటోసిన్థసిస్ ఈక్వేషన్ చెప్పినాను కదా. ఈక్వేషన్ చెప్పినప్పుడు CO2 అనేది ఏ విధంగా బయటకు వస్తుంది, CH2Oగా బయటకు వస్తుంది. ఈ లేని హెచ్ ఎక్కడి నుంచి వస్తుందంటే సో మీకు ఆల్రెడీ లైట్ రియాక్షన్ ఎండింగ్లో ATP NADPH అనేటివి ఫామ్ అయినాయిగా. NADPH మీకు ఎగ్జామ్లో వీటిని ఎక్స్పాండ్ చేయమంటాడు. ఎడినోసిన్ ట్రైపాస్పేట్, నికోటినమైన్ ఎడినోసిన్ డైపాస్పేట్, H అంటే హైడ్రోజన్. ఓకేనా. సో ఇక్కడ జాగ్రత్త చూడండి. సో ఇప్పుడు CO2 అనేది CH2Oగా ఏ విధంగా మారిందంటే సో ఇక్కడ H అనేది తన దగ్గర అట్టు పెట్టుకుందని చెప్పే కదా. సో ఈ Hని CO2కి ఇస్తుంది. ఓకేనా. సో అయితే మరి ఇవ్వాలి, బాండ్ ఫామ్ అవ్వాలి అంటే ఎనర్జీ కావాలిగా. ATP అనేది ఎనర్జీ స్టోర్ యూనిట్ అని చెప్పాగా. సో ఈ ATP ఏం చేస్తుంది, ఈ బాండ్ ఫార్మేషన్కి కావాల్సిన ఎనర్జీని ఇస్తుంది. సో ఈ విధంగా CO2 అనేది CH2Oగా మారుతుంది. అయితే మీకు ఎగ్జామ్లో లైట్ రియాక్షన్కి డార్క్ రియాక్షన్కి ఉన్న లింక్ ఏంటి అని అడుగుతాడు. లింక్ ఏంటి, హైడ్రోజన్. ఎందుకు, సో ఇది హైడ్రోజన్ స్ప్లిట్ అయిపోయి లైట్ రియాక్షన్లో NADPH దగ్గరకు వచ్చేసి డార్క్ రియాక్షన్లోకి వెళ్ళి ATP ఇచ్చిన ఎనర్జీతో CO2తో కలుస్తుంది అని చెప్పి మీరేం రాయాలి, లింకింగ్ అనేది ఏదన్నా జరిగింది అంటే అది హైడ్రోజనే అని చెప్పి ఎగ్జామ్లో రాయండి. సో ఇది డార్క్ రియాక్షన్ గురించి. సో అయితే మీకు ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు కొన్ని రియాక్షన్స్ అనేటివి టేక్స్ ప్లేస్ అవుతాయి. ఓకేనా. సో కొన్ని ఎంజైమ్స్ కూడా అవసరం అవుతాయి. ఎన్నో ఎంజైమ్స్ ఉంటాయి, ఇంటర్మీడియటరీ కాంపౌండ్స్ అనేటివి ఎన్నో ఉంటాయి. అయితే మీ టెక్స్ట్ బుక్ ప్రకారం ఒక నేమ్ ఇచ్చినాడు, రిబులోస్ బిస్ఫాస్ఫేట్, RUBP. ఇది గుర్తుపెట్టుకోండి. ఏదన్నా అడిగినాడు అనుకో ఇంటర్మీడియటరీ సబ్స్టెన్స్ ఏమన్నా తెలిసింది ఉంటే రాయండి అని. రిబులోస్ బిస్ఫాస్ఫేట్ RUBP అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో దీంతో మీకు లైట్ రియాక్షన్ అనేది పూర్తయింది. ఓకేనా. లైట్ రియాక్షన్ ఈజ్ కంప్లీటెడ్. ఇప్పుడు మనం లైట్ రియాక్షన్ డార్క్ రియాక్షన్ అయిపోయింది. సో దీంతో మీకు ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్ అయిపోయింది. ప్లాంట్స్ సొంతగా ఎలా ప్రొడ్యూస్ చేసుకోగలుగుతున్నాయి, ఫోటోసింథసిస్లో లైట్ రియాక్షన్ డార్క్ రియాక్షన్ ఎలా జరుగుతుంది మీకు. సో దీంతో మీకు లైట్ రియాక్షన్ అయిపోయింది, డార్క్ రియాక్షన్ అయిపోయింది. అండ్ దీంతో పాటు ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ప్లాంట్స్ గురించి కంప్లీట్గా మీరు తెలుసుకున్నారు. ఏ విధంగా ప్లాంట్స్ ఓన్గా తయారు చేసుకోగలుగుతున్నాయి, సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకుంటుంది, క్లోరోఫిల్ని యూజ్ చేసుకుంటుంది. అయితే ఇంకొక విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది, గ్రీన్ ప్లాంట్స్ మాత్రమే ఫోటోసింథసిస్ జరుపుకుంటాయా అని చెప్పి ఎగ్జామ్లో అడుగుతాడు. గ్రీన్ ప్లాంట్స్ మాత్రమే అని కాదు. ఓకేనా. సో కొన్ని పిగ్మెంట్స్ గ్రీన్ కలర్లో కాకుండా వెల్లో కలర్లో ఉండొచ్చు, బట్ అవి కూడా ఎనర్జీని ట్రాప్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ చెప్పా కదా, ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, 250 నుంచి 400 వరకు ఉంటాయి. అందులో ఒకటే క్లోరోఫిల్. ఓకేనా. సో దీంతో మీకు ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్ గురించి అయిపోయింది. ఇప్పుడు మనం హెట్రోట్రాఫిక్ న్యూట్రిషన్ గురించి మాట్లాడదాం. సో ఇది ప్లాంట్స్ గురించి అంటే కొంచెం ఇది ఉంటుంది, బట్ ఇప్పుడు హ్యూమన్స్ గురించే కాబట్టి ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి హెట్రోట్రాఫిక్ న్యూట్రిషన్.
హెట్రోట్రాఫిక్ న్యూట్రిషన్. సో అయితే ఈ హెట్రోట్రాఫిక్ న్యూట్రిషన్లో హ్యూమన్ బీయింగ్స్తో పాటు ఇంకొన్ని ఆర్గనిజమ్స్ గురించి కూడా ఇచ్చాడు. సో దాన్ని ఒక్కసారి చూద్దాము. సో సాప్రోఫైటస్. సో ఈ సాప్రోఫైటస్ అనేటువంటి ఆర్గనిజమ్స్ ఏం చేస్తాయంటే ఫుడ్ని బాడీ బయటే డైజెస్ట్ చేసుకుని లోపలికి తీసుకుంటాయి. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, తిన్న తర్వాత పొట్టలో డైజెస్ట్ అవుతుంది, అవునా? బట్ ఈ సాప్రోఫైటస్ ఏం చేస్తాయంటే బాడీ బయట ఉన్నప్పుడే డైజెస్ట్ చేసుకొని తర్వాత తింటాయి, ఓకేనా? సో దీనికి ఎగ్జాంపుల్స్ ఏం రాశారు అంటే మీకు బ్రెడ్ మౌల్డ్స్. బ్రెడ్ మీద మీకు ఫామ్ అవుతుంది కదా, అవి బ్రెడ్ మౌల్డ్స్, ఈస్ట్, మష్రూమ్, ఓకేనా? సో ఇవన్నీ ఏం చేస్తాయి, ఫస్ట్ ఫుడ్ని డైజెస్ట్ చేసుకున్నాకే తింటాయి. ఇది మీకు సాప్రోఫైటస్ అని చెప్పి అనాలి. అండ్ నెక్స్ట్ పారాసైటిక్ న్యూట్రిషన్. ఇంకొన్ని ఆర్గనిజమ్స్ ఏం చేస్తాయంటే వేరే ఆర్గనిజమ్స్ని చంపవు. ఇప్పుడు మనం ఉన్నాం, ఓకేనా? ప్రోటీన్స్ కోసం ఏం చేస్తున్నాం, చికెన్ తింటున్నాం. చికెన్ అంటే కోడిని చంపేస్తున్నాం. బట్ ఈ పారాసైటిక్ న్యూట్రిషన్లో వాటి న్యూట్రియన్స్ కోసం ఏం చేస్తాయంటే ఆర్గనిజమ్స్ వేరే ఆర్గనిజమ్స్ నుంచి చంపవు కానీ బట్ అవి వాటి నుంచి కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ని తీసుకుంటాయి. సో దీనికి ఎగ్జాంపుల్స్ మీ టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చినాడంటే కస్కుటా, లైస్, లీచెస్, ఓకేనా? కస్కుటా, లైస్, లీచెస్, టేప్వామ్స్. సో ఇవేం చేస్తాయంటే ఎదుటి ఆర్గనిజమ్స్ని చంపకుండా వాటికి కావాల్సింది తీసుకొని వెళ్ళిపోతాయి. సో ఎగ్జాంపుల్గా మీకు జలగలు ఉన్నాయనుకో, జలగలు యొక్క మెయిన్ ఇంటెన్షన్ మనుషుల్ని కానీ యానిమల్స్ని కానీ చంపడం కాదు, వాటికి బ్లడ్ కావాలి, ఓకేనా? సో వాటికి కావాల్సిన న్యూట్రియంట్స్ని తీసుకుంటాయి అంతే తప్పించి సో చంపాలన్నటువంటి ఇంటెన్షన్ అయితే వాటికి ఉండదు, ఓకేనా? సో అది కూడా పారాసైటిక్ కింద రాసుకోవచ్చు. సో ఇది మీకు వేరే ఆర్గనిజమ్స్ గురించి. అయితే మీకు ఎగ్జామ్లో ఎక్కడి నుంచి అలా అడుగుతాడంటే సో మీరు ఈ 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చి సాప్రోఫైటసా, పారాసైటిక్కా, ఆటోట్రాఫిక్కా అంటాడు. సాప్రోఫైటస్ అని చెప్పి రాయాలి, ఓకేనా? సో ఇప్పుడు మీకు ఈ 4 ఇచ్చి సో ఇది ఏ న్యూట్రిషన్ని కలిగి ఉంటుంది అని చెప్పి అడగడానికి అవకాశం ఉంది. లేదా ఫైండ్ ఆడ్ వన్ అవుట్ అని చెప్పి ఈ 3 ఇచ్చి కస్కుటా ఇస్తాడు, ఆడ్ వన్ ఏమవుతుంది, కస్కుటా. ఎందుకు, సో ఈ 3 సాప్రోఫైటస్, కస్కుటా ఏమో పారాసైటిక్. సో ఈ విధంగా మీకు ఈ రెండింటి నుంచి క్వశ్చన్లు అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ అమీబా గురించి ఇచ్చాడు, పారామీషియం గురించి ఇచ్చాడు. సో ఈ అమీబా గురించి అంటే ఈజీగానే చెప్పొచ్చులేండి. సో డయాగ్రామ్ ఇస్తాను చూడండి. సో అమీబా ఏం చేస్తుందంటే అమీబాకి ఒక షేప్ అంటూ ఉండదు. ఇది యూనిసెల్యులర్ ఆర్గనిజం. మనకంటే నోరుంది కానీ అమీబాకి నోర్లు, యానస్లు, చేతులు ఇవేం ఉండవు. అసలు షేప్ కూడా ఉండదు అమీబాకి. సో అమీబా ఏం చేస్తుందంటే ఫుడ్ని ఫస్ట్ పుసిడోపోడియా అని విన్నారా మీకు, లోయర్ సెక్షన్లో ఆల్రెడీ వచ్చింది, ఫాల్స్ ఫీట్ అని చెప్పి ఉంటుంది, ఓకేనా? సో ఇదేం చేస్తుందంటే ఫుడ్ ఎక్కడన్నా దొరికింది అనుకోండి, సో ఈ విధంగా ఫస్ట్ తన బాడీ యూజ్ చేసుకొని బాడీ లోపలికి తెచ్చుకుంటుంది, ఒక ఫుడ్ వ్యాక్యూల్ లాగా చేసుకుంటుంది. సో డైజెస్ట్ చేసుకొని లోపలికి తెచ్చుకుంటుంది, వేస్ట్ మెటీరియల్ని మళ్ళీ బాడీ ద్వారానే బయటికి పంపిస్తుంది, ఓకేనా? సో ఇది అమీబా గురించి. నోట్స్లో ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఇచ్చిన నోట్స్లో ఈ అమీబా గురించి డీటెయిల్గా చెప్పాను. సో మీకు ఇంపార్టెంట్ అది కావాలి అనుకుంటే ఒకసారి నోట్స్లోకి వెళ్ళండి. అదేవిధంగా పారామీషియం, అమీబాకి నోరు లేదు, ఓకేనా? ఎంటైర్ బాడీ ద్వారా తీసుకుంటుంది. బట్ పారామీషియంకి ఎంటైర్ బాడీ ద్వారా తీసుకోదు, ఓకేనా? సో ఇప్పుడు మనకుంటే చెయ్యి ఉంది కాబట్టి నీ ఎదురుగా ఫుడ్ ఉంది అనుకో, నువ్వు తీసుకొని తింటావు. బట్ ఇక్కడ పారామీషియంకి చేతులు లేవు కదా. సో అందుకే పారామీషియం బాడీ చుట్టూ కూడా సిలియా అనేటువంటివి ఉంటాయి. ఇవి ఎంట్రికల్ లాగా ఉంటాయి అన్నమాట. సో ఇదేంటి, బాడీ దగ్గరికి వెళ్ళి ఆ హెయిర్ లాంటి స్ట్రక్చర్స్ని యూజ్ చేసుకొని తన నోటి దగ్గరికి తీసుకుంటుంది, నోట్లో నుంచి లోపలికి తీసుకుంటుంది, ఓకేనా? సో డయాగ్రామ్ ఇచ్చిన జాగ్రత్తగా చూడండి. సో ఈ విధంగా మీకు స్టెప్ బై స్టెప్ పెరిగే కొద్దీ కూడా సో సిలియా అనేటివి ఉండడము పారామీషియంకి, హ్యూమన్ బీయింగ్స్ అనుకో ఇంకా డైజెస్టివ్ సిస్టమ్ ఉండడము. సో ఈ విధంగా మీకు ఆర్గనిజం పెరిగే కొద్దీ కూడా లెవెల్స్ అనేటివి పెరుగుతాయి, ఓకేనా? సో మీకు న్యూట్రిషన్ ఇన్ కస్కుటా న్యూట్రిషన్ గురించి మీకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఉంది, బట్ అది తీసేసినారు, దాని గురించి మనకు వద్దు అసలు. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ విషయానికి వద్దాం. హ్యూమన్ బీయింగ్స్, ఇక హ్యూమన్ బీయింగ్స్ విషయానికి వస్తే మెయిన్గా ఉండేది ఏంటంటే ఎలిమెంటరీ కెనాల్. వెరీ 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 ఇంపార్టెంట్, ఎలిమెంటరీ కెనాల్, ఓకేనా? సో ఎలిమెంటరీ కెనాల్ అనేది ఒక ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ అన్నమాట. మీకు డయాగ్రామ్ ఇస్తాను చూడండి. సో ఇది మౌత్ దగ్గర నుంచి యానస్ వరకు ఉంటుంది, ఓకేనా? సో ఈ ఎలిమెంటరీ కెనాల్ మధ్యలో మీకు
లివర్ దగ్గర ప్యాంక్రియాస్కి అటాచ్ అయి ఉంటుంది. సో ఈ లివరు ప్యాంక్రియాస్ ఏం చేస్తుందంటే ఈ డైజెషన్ ప్రాసెస్ కంటిన్యూ అవ్వడానికి వీలుగా సో కొన్ని డైజెస్టివ్ జ్యూసెస్ని స్మాల్ ఇంటెస్టైన్లో వదులుతుంది. ఓకేనా. సో అదేవిధంగా మన మౌత్లో సలైవరీ గ్లాండ్స్ అనేవి ఉంటాయి, సలైవరీ గ్లాండ్స్. సో ఇది సలైవాని రిలీజ్ చేసి డైజెషన్ ప్రాసెస్ని స్పీడప్ చేస్తాయి. సో ఇక్కడ మెయిన్గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే లివరు ప్యాంక్రియాస్ అనేటివి మన డైజెషన్ ప్రాసెస్ బాగా జరగడానికి ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తాయని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్తానులేండి. సో అయితే ఇక్కడ ఒక్క నిమిషం అండి, చిన్న ప్రాబ్లం వచ్చింది, ఒక్క నిమిషం. ఓకే. సో ఇప్పుడు జాగ్రత్త చూడండి. ఎలిమెంటరీ కెనాల్లో లాంగెస్ట్ పార్ట్ ఏది అని చెప్పి అడుగుతాడు. స్మాల్ ఇంటెస్టైన్ అని చెప్పి రాయాలి. ఓకేనా. సో స్మాల్ ఇంటెస్టైన్ ఎలిమెంటరీ కెనాల్లో లాంగెస్ట్ పార్ట్ అని చెప్పి రాయాలి. ఇప్పుడు మనం 1 by 1 స్టెప్ బై స్టెప్ చూద్దాము ఎలా ఉంటుంది అనేది. సో ఫస్ట్ మనం తిన్న ఫుడ్ ఎక్కడికి వెళ్తుంది? మౌత్లోకి వెళ్తుంది. సో నేను మీకు ఒక్కసారి చార్ట్ ప్రజెంట్ చేస్తున్నాను, జాగ్రత్త చూడండి. సో ఫుడ్, మౌత్, బకల్ క్యావిటీ, ఫారింగ్స్, ఈసోఫాగస్, పైలోరిక్ స్టమక్, కార్డియక్ స్టమక్, డియోడినం, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, రెక్టమ్, యానస్. ఓకేనా. సో అన్నీ చూసినారు కదా. సో ఇప్పుడు జాగ్రత్త చూడండి, మౌత్లో ఏం జరుగుతుంది. సో మౌత్లో మనకి సలైవరీ గ్లాండ్స్ అని చెప్పి ఉంటాయి, సలైవరీ గ్లాండ్స్. సో ఈ సలైవరీ గ్లాండ్స్ సలైవాని వదులుతాయి. ఈ సలైవా ఏం చేస్తుందంటే మనం ఫుడ్ తింటాం కదా, తిన్న ఫుడ్ని సాఫ్ట్గా చేస్తుంది, లోపలికి వెళ్ళడానికి వీలుగా మారుస్తుంది. అయితే అలా మార్చడంతో పాటు ఈ సలైవాలో పెటియాలిన్ అనేటువంటి ఎంజైమ్ ఉంటుంది. ఈ పెటియాలిన్ అనేటువంటి ఎంజైమ్ కార్బోహైడ్రేట్స్ మీద పనిచేస్తుంది. కార్బోహైడ్రేట్స్ మీద పనిచేస్తుంది. ఓకేనా. సో ఈ కార్బోహైడ్రేట్స్ని మాల్టోస్గా మారుస్తుంది, మాల్టోస్. ఇక మిగతావన్నీ కూడా ఒక టేబుల్ రూపంలో మీకు చెప్తాను, ఎందుకంటే 1 by 1 చెప్తే లేట్ అవుతుంది, మీకు అర్థమవుతుందిలేండి. సో ఇక్కడ మౌత్ గురించి ఎందుకు ప్రత్యేకించి చెప్పానంటే సో మీకు ఎగ్జామ్లో ఈ విధంగా అడుగుతాడు, మన డైజెషన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటాడు. మౌత్లోనే స్టార్ట్ అవుతుంది. ఎందుకు? కార్బోహైడ్రేట్స్ అనేటివి ఇక్కడే బ్రేక్ అవుతున్నాయి కదా. సో డైజెషన్ అనేది మౌత్లోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి మౌత్ గురించి చెప్పాను. సో ఇప్పుడు టేబుల్ చూడండి, ఎంజైమ్స్ టేబుల్ ఉంది, మీకు ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. సో పెటియాలిన్, పెప్సిన్, బైల్, ఎమైలేస్, ట్రిప్సిన్, లైపేస్, పెప్టిడాసిస్, సుక్రోజ్. సెక్రేటెడ్ బై అని చెప్పి ఇచ్చినారు చూడండి. సలైవరీ గ్లాండ్స్, స్టమక్, లివర్, ప్యాంక్రియాస్, స్మాల్ ఇంటెస్టైన్. ఓకేనా. ఎందులోకి సెక్రేట్ అవుతున్నాయి? బకిల్ క్యావిటీ. సో ఇక్కడ చూడండి, సలైవా ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి వస్తుంది? బకిల్ క్యావిటీలోకి వస్తుంది. గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేది స్టమక్లో. ఓకేనా. డియోడినం, బైల్ జ్యూస్. సో ఇక్కడ మీకు ఈ విధంగా ఈ టేబుల్ అనేది జాగ్రత్తగా చదువుకోండి, మీకు అర్థమవుతుంది, ఈజీగానే ఉంటుంది. సో అయితే ఇక్కడ జాగ్రత్త చూడండి, HCl యాసిడ్ అని మన స్టమక్లో ఉంటుంది. సో HCl యాసిడ్ ఏం చేస్తుందంటే సో మనం తిన్నవి ఏదైనా గట్టి పదార్థాలైనా కానీ ఏదైనా పాయిజనస్ లేదా హార్మ్ఫుల్ ఫుడ్ ఏదైనా ఉంటే సో ఆ HCl అనేటిది ఒక్కసారిగా తీసేస్తుంది. HCl అంటే మీకు తెలుసు కదా, స్ట్రాంగ్ యాసిడ్. ఓకేనా. సో ఆ యాసిడ్ దెబ్బకి హార్మ్ఫుల్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో అవి చనిపోతాయి అని చెప్పి మనకి టెక్స్ట్ బుక్లో ఉంది. నెక్స్ట్ మీకు ఆ టేబుల్ జాగ్రత్త చదువుకోండి. ఇక ఇక్కడి నుంచి మీకు క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఎక్కడుంది అంటే జాగ్రత్త చూడండి. మీకు కింద టేబుల్ చెప్పినా కదా, ఆ టేబుల్ చార్ట్ జాగ్రత్త చూసుకోండి. సో ఇక్కడ నేను స్టమక్ నుంచి చెప్తాను మరొక్కసారి. సో స్టమక్లో HCl గ్యాస్ట్రిక్ జ్యూస్ ఉంటుంది, గ్యాస్ట్రిక్ జ్యూస్. ఓకేనా. నెక్స్ట్ స్టమక్ దగ్గర నుంచి పైలోరిక్ స్పింక్టర్ అని చెప్పి ఉంటుంది. ఓకేనా. ఈ పైలోరిక్ స్పింక్టర్ ఏం చేస్తుందంటే స్టమక్లో నుంచి స్మాల్ ఇంటెస్టైన్కి కొద్దిగా ఫుడ్ని మాత్రమే లోపలికి పంపిస్తుంది. సో దాని పేరు ఇక్కడ రాస్తున్నాను, పైలోరిక్ స్పింక్టర్. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, పైలోరిక్ స్పింక్టర్. ఈ పైలోరిక్ స్పింక్టర్ డ్యూటీ ఏంటి? కొంచెం ఫుడ్ని మాత్రమే స్మాల్ ఇంటెస్టైన్లోకి పంపించడం. స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్ళే మధ్యలో సో మీకు లివర్ ఏం చేస్తుంది? బైల్ అనేటువంటి దాన్ని పంపిస్తుంది, BILE. సో ఇది ఫ్యాట్స్ మీద వర్క్ అవుతుంది. ఓకేనా. సో ప్యాంక్రియాస్ అనేటువంటిది కూడా గ్రంథి, ఇవన్నీ ప్యాంక్రియాస్. సో ఇదేం పంపిస్తుంది? ట్రిప్సిన్, లైపేస్ పంపిస్తుంది, ట్రిప్సిన్ పంపిస్తుంది, ఎమైలేస్.
సో ఇవన్నీ వేటి వేటి మీద వర్క్ అవుతాయి. ట్రిప్సిన్ అనేది ప్రోటీన్స్, ఓకేనా. లైపేజ్ అనేది ఫ్యాట్స్, అమైలేజ్ కార్బోహైడ్రేట్స్. సో ఇది చెప్పడానికి నేను రీజన్ ఏంటంటే, సో ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతాడంటే, సో ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ మూడు కూడా ఏ ప్లేస్లో డైజెస్ట్ అవుతాయి అని చెప్పి అంటాడు. సో మీరు ఆన్సర్ స్మాల్ ఇంటెస్టైన్ అని రాయాలి. స్మాల్ ఇంటెస్టైన్. సో ఏ గ్రంథి, ఏ గ్లాండ్ సో మూడిటికి డైజెషన్కి ఉపయోగపడేటువంటి జ్యూసెస్ని వదులుతాయి లేదా ఎంజైమ్స్ని వదులుతాయి అంటే ప్యాంక్రియాస్ అని చెప్పి రాయాలి. సో అయితే ఇంకొక విషయం ఏంటంటే, బైల్ అనేటువంటి దాంట్లో ఎంజైమ్స్ ఉండవు. సో గమనించినారో లేదో నేను ఇచ్చిన టేబుల్లో సో నో ఎంజైమ్స్ అని చెప్పి రాసి ఉంటుంది, ఓకేనా. సో ఈ బైల్ అనేది జస్ట్ జ్యూస్ అన్నమాట. సో ఇది ఫ్యాట్స్ మీద వర్క్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫుడ్ ఎక్కడుంది, స్మాల్ ఇంటెస్టైన్లో ఉంది. అయితే ఇంకొక విషయం, నేను ఫుడ్ అని అనకూడదు ఇక్కడ. సో ఇప్పుడు నోట్లో మనం బాగా నవిలినాం, నవిలి పొట్టలోకి వచ్చిందని కూడా ఫుడ్ అంటే అలా బాగోదు కదా. సో ఇప్పుడు దానికి కూడా మీకు కోఆర్డినేషన్ ఇన్ లైఫ్ ప్రాసెస్లో వచ్చింది అది. ఇప్పుడైతే బోలస్ గురించి చెప్తాను. బోలస్, మీరు ఫుడ్ నవ్వులుతారు కదా, నవిలి మింగిన దాన్ని బోలస్ అని చెప్పి అనాలి. అయితే స్టమక్లోకి వెళ్ళిన తర్వాత గ్రైండింగ్ జరిగింది కదా గ్యాస్ట్రిక్ జ్యూస్తో. సో గ్రైండింగ్ అయిన తర్వాత ఫుడ్ని ఏమనాలంటే ఖైమ్ అని చెప్పి అనాలి, ఓకేనా. మిగతావి నేను కోఆర్డినేషన్ లెసన్లో చెప్తా. ఈ రెండు అయితే ఇక్కడ ఉన్నాయి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇప్పుడు ఈ ఖైమ్ ఏమవుతుంది, స్మాల్ ఇంటెస్టైన్లో ఉంది ఖైమ్, ఓకేనా. సో ఇప్పుడు జాగ్రత్త చూడండి. అయితే స్మాల్ ఇంటెస్టైన్ వాల్స్ ఏం చేస్తాయంటే, స్మాల్ ఇంటెస్టైన్ వాల్స్ ఏం చేస్తాయంటే మీకు కొన్ని జ్యూసెస్ని వదులుతాయి. సో అవేంటో ఒక్క నిమిషం నేను చెప్తాను. ఇంటెస్టినల్ జ్యూసెస్ మీకు టేబుల్ ఆల్రెడీ ఇచ్చినా కదా, టేబుల్ ఆల్రెడీ ఉంటుంది చూడండి, ఇంటెస్టినల్ జ్యూసెస్ అని చెప్పి. సో ఇంటెస్టినల్ జ్యూసెస్ అనేది పెప్టిడేస్ అంటే ప్రోటీన్స్ మీద వర్క్ అవుతాయి, ఎమినో యాసిడ్స్ కిందకు మారుస్తాయి, ఓకేనా. సుక్రోజ్ అంటే మీకేం లేదు, బ్రేక్ అయిన కార్బోహైడ్రేట్స్ అన్నమాట. సో దాన్ని గ్లూకోజ్గా మారుస్తాయి. సో ఈ విధంగా సుక్రోజ్ని అదేవిధంగా పెప్టిడాస్ మీద కూడా వర్క్ అవుతుంది. ఇవి ఇంటెస్టిన్ అనేది కూడా వదులుతుంది అనమాట. నెక్స్ట్ మీకు ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సో ఇప్పుడు ఫుడ్ ఎక్కడుంది, ఇంటెస్టైన్లో ఉంది. సో ఇంటెస్టైన్ ఏం చేసింది, స్మాల్ ఇంటెస్టైన్ ఏం చేసింది, కొన్ని ఎంజైమ్స్ని కూడా రిలీజ్ చేసింది. ఇక ఎంజైమ్స్ రిలీజ్ చేసిన తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ లాంగెస్ట్ ట్యూబ్ అని చెప్పి చెప్పుకున్నాం కదా, ఓకేనా. సో లాంగెస్ట్ ట్యూబ్ అని చెప్పుకున్నాము. సో అయితే ఈ విధంగా ముందుకెళ్తా ఉన్నప్పుడు సో ఈ వాల్స్ మీద మీకు విల్లై అని చెప్పి ఉంటుంది, విల్లై, ఓకేనా. ఈ విధంగా ఉంటుంది, వాల్స్ అంతా కూడా విల్లై అని చెప్పి ఉంటుంది. అయితే ఇక్కడ డైజెస్టెడ్ ఫుడ్ వస్తూ ఉందనుకోండి, ఇంకా మొత్తం అయిపోయింది, అన్నీ కూడా బ్రేక్ అయిపోయినాయి. ఆ బ్రేక్ అయిన ఫుడ్ ఇలా వచ్చేటప్పుడు ఈ విల్లై ఏం చేస్తుందంటే, సో ఆ డైజెస్టెడ్ ఫుడ్లో ఉన్న యూస్ఫుల్ కాంపోనెంట్స్ అన్నిటిని కూడా అబ్జార్బ్ చేసుకుంటుంది. ఏంటి దాని పేరు, విల్లై. ఈ విల్లై అనేటిది, ఈ విల్లై లోపల బ్లడ్ వెజిల్స్, లింప్ వెజిల్స్ ఉంటాయి. బ్లడ్ వెజిల్స్, లింప్ వెజిల్స్. ఇప్పటికైనా అర్థమైందా. సో ఈ విల్లైలో ఏమంటాయి, బ్లడ్ వెజిల్స్, లింప్ వెజిల్స్ ఉంటాయి. ఈ విధంగా డైజెస్టెడ్ ఫుడ్ వచ్చేటప్పుడు డైరెక్ట్గా బ్లడ్ని తగులుతుంది. యూస్ఫుల్ అనుకుంటే తీసేసుకొని బాడీ మొత్తానికి పంపించింది, ఓకేనా. సో మీకు ఎగ్జామ్లో అడుగుతాడు, ఏ పార్ట్ దగ్గర నీకు ఎనర్జీ అనేది నీ బాడీలోకి వెళ్ళింది లేదా డైజెస్టెడ్ ఫుడ్లో నుంచి వచ్చిన న్యూట్రియంట్స్ అనేది నీ బాడీలోకి వెళ్ళింది అని చెప్పి అడిగితే, వెల్లైలో నుంచి స్మాల్ ఇంటెస్టైన్ ద్వారా బయటికి బాడీలోకి వెళ్ళిందని చెప్పి రాయాలి, ఓకేనా. సో వెల్లై అబ్జార్ప్షన్ ఏరియాని పెంచుతుంది అనమాట, ఓకేనా. సో ఈ విధంగా మీకు ఇంటెస్టైన్లో నుంచి వెల్లై ద్వారా బాడీలోకి న్యూట్రియంట్స్ అనేటివి వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు న్యూట్రియంట్స్ అన్నీ వెళ్ళిపోయినాయి, ఇంకా యూజ్ లేనివి కూడా ఉంటాయి కదా. సో యూజ్ లేనివి స్మాల్ ఇంటెస్టైన్ నుంచి లార్జ్ ఇంటెస్టైన్కి వస్తాయి. స్మాల్ ఇంటెస్టైన్ టు లార్జ్ ఇంటెస్టైన్. సో ఈ లార్జ్ ఇంటెస్టైన్లో, స్మాల్ ఇంటెస్టైన్లో ఇప్పుడు ఆల్రెడీ ఫుడ్ ఉంది కదా, ఖైమ్ ఉంది కదా. సో ఈ ఖైమ్లో ఉన్నటువంటి యూస్ఫుల్ మెటీరియల్స్ అన్నీ తీసుకుంది. ఇక్కడ లార్జ్ ఇంటెస్టైన్కి వచ్చిన తర్వాత అందులో ఉన్న వాటర్ కంటెంట్ని కూడా పీల్చుకుంటుంది అన్నమాట. సో ఇప్పుడు వాటర్ కూడా నీకు డైజెస్టెడ్ ఫుడ్లో లేదు. సో ఇక మిగిలింది యానస్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. ఇదంతా ఇంకా వేస్ట్ అన్నమాట, ఓకేనా. సో మీకైతే ఒక 4 డెఫినేషన్లు ఉన్నాయి. సో ఇప్పుడే చెప్పాలి, జాగ్రత్త చూడండి. అబ్జార్ప్షన్, ఇంజెషన్ అని చెప్పి ఉన్నాయి, మీకు ప్రజెంట్ చేస్తాను చూడండి. ఫస్ట్ది ఏంటి, ఇంజెషన్. టేకింగ్ ఆఫ్ ఫుడ్ ఇన్ టు ద బాడీ ఈజ్ కాల్డ్ ఇంజెషన్. డైజెషన్, బ్రేకింగ్ అప్ ఆఫ్ కాంప్లెక్స్ ఫుడ్ మెటీరియల్స్ ఇన్ టు ద సింపుల్ సబ్స్టెన్సెస్ బై స్పెసిఫిక్ ఎంజైమ్స్ సో దట్ దే కెన్ బి యూజ్డ్ బై ద బాడీ అని చెప్పేది మనకి డైజెషన్.
అబ్జార్ప్షన్ చూడండి, ద పాసెస్ ఆఫ్ డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ త్రూ ద వాల్స్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్ particularly in small intestine into circulatory system is called absorption. The passage of undigested material from the body by the way of anus is called defecation. సో ఇప్పుడు చూడండి, లార్జ్ ఇంటెస్టైన్లో నుంచి వేస్ట్ మెటీరియల్ యానస్లోకి వచ్చింది కదా, ఆ ప్రాసెస్ని మనం ఏమంటాం, డెఫికేషన్ అని చెప్పి అంటాం. ఇంజెషన్ అంటే తినడం, డైజెషన్ అంటే అరగడం, ఓకేనా. ఇంకేముంది, అబ్జార్ప్షన్. సో అరిగిన దాంట్లో నుంచి మనకి వెల్లై ద్వారా న్యూట్రియన్స్ వెళ్తాయని చెప్పాం కదా, సో అది అబ్జార్ప్షన్. సో మీకు బయటకు వచ్చేది ఏంటి, డెఫికేషన్. సో ఈ 4 పాయింట్లు కూడా ఇంపార్టెంట్. సో దీంతో మీకు ఎంజైమ్స్ టేబుల్ కూడా అయిపోయింది. ఇక లాస్ట్ అండ్ ఓన్లీ 2 టాపిక్స్, ఒకటి మాల్ న్యూట్రిషన్, రెండవది విటమిన్స్. మాల్ న్యూట్రిషన్, ఓకేనా. సో టేకింగ్ ఫుడ్ దట్ డస్ నాట్ హ్యావ్ 1 or more than 1 న్యూట్రియంట్స్ ఇన్ ఇట్ ఈస్ కాల్డ్ మాల్ న్యూట్రిషన్. సో మాల్ న్యూట్రిషన్ అంటే ఏంటంటే, నువ్వు తింటున్న ఫుడ్లో కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ లేవు అనుకో, దాన్ని మనం మాల్ న్యూట్రిషన్ అని చెప్పి అంటాం. సో ఈ మాల్ న్యూట్రిషన్ వల్ల డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది. అయితే మాల్ న్యూట్రిషన్ ఎన్ని రకాలో రాస్తాను. ఫస్ట్ది ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్, ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్, ఓకే. రెండవది క్యాలరీ మాల్ న్యూట్రిషన్, క్యాలరీ మాల్ న్యూట్రిషన్. మూడవది ప్రోటీన్ క్యాలరీ మాల్ న్యూట్రిషన్, ప్రోటీన్ క్యాలరీ మాల్ న్యూట్రిషన్. సో ఇక్కడ చూడండి, ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్ వల్ల ఏమేమి డిసీజెస్ వస్తాయని చెప్పి మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినారు. సో ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్ వల్ల ఎవరన్నా ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళకి క్వాషియార్కర్ డిసీజ్ అటాక్ అయ్యే అవకాశం ఉంది, ఓకేనా. ఫస్ట్ దాంట్లో ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్, క్వాషియార్కర్. సో మీకు ఈ మాల్ న్యూట్రిషన్ గురించి టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఇచ్చినారు. సో ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్ గురించి మీకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఉంది, ఒక్కసారి ప్రజెంట్ చేస్తాను చూడండి. క్వాషియార్కర్ డిసీజ్, దిస్ ఈజ్ డ్యూ టు ప్రోటీన్ డెఫిషియన్సీ ఇన్ డైట్. బాడీ పార్ట్స్ బికమ్ స్వాలెన్ డ్యూ టు అక్యుములేషన్ ఆఫ్ వాటర్ ఇన్ ద ఇంటర్సెల్యులర్ స్పేసెస్. వెరీ పూర్ మజిల్ డెవలప్మెంట్, స్వాలెన్ లెగ్స్, ఫ్లట్టీ ఫేస్, డిఫికల్ట్ టు ఈట్, డయేరియా, డ్రై స్కిన్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ ద డిసీజ్. మీకు సిమ్టమ్స్ ఇచ్చి డిసీజ్ పేరు అడగచ్చు. ఆ డిసీజ్ ఎందుకు వచ్చింది, ప్రోటీన్ వల్ల, క్యాలరీ వల్ల, ప్రోటీన్ క్యాలరీ వల్ల అని అడగడానికి అవకాశం ఉంటుంది, ఓకేనా. సో ఈ విధంగా మీకు ఈ పాయింట్ మీద క్వశ్చన్లు అడుగుతారు. నెక్స్ట్ మరాస్మస్ డిసీజ్ గురించి ఒకసారి చూడండి. దిస్ ఈజ్ డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్ బోత్ ప్రోటీన్స్ అండ్ క్యాలరీస్. జనరలీ దిస్ డిసీజ్ అక్కర్ వెన్ దెర్ ఈజ్ అన్ ఇమ్మీడియట్ సెకండ్ ప్రెగ్నెన్సీ ఆర్ రిపీటెడ్ చైల్డ్ బర్త్స్, ఓకేనా. సో లీన్ అండ్ వీక్, స్వెల్లింగ్ లిమ్స్, less muscle developments, dry skin, diarrhea are the symptoms of marasmus. సో మీకు సిమ్టమ్స్ ఇచ్చి డిసీజ్ పేరు అడగచ్చు. డిసీజ్ పేరు అడిగి ప్రాబ్లం ఏంటి, ఏ మాల్ న్యూట్రిషన్ అని చెప్పి కూడా అడగడానికి అవకాశం ఉంది. సో ఇది మాల్ న్యూట్రిషన్ గురించి. నెక్స్ట్ విటమిన్స్. విటమిన్స్ అనేటివి 2 టైప్స్. ఫస్ట్ టైప్ వాటర్ సాల్యుబుల్, రెండవది ఫ్యాట్ సాల్యుబుల్. సో వాటర్ సాల్యుబుల్ ఏమేంటి అంటే బిసి. నెక్స్ట్ ఫ్యాట్ సాల్యుబుల్ ఏమేంటి అంటే ADEK. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు టేబుల్ ప్రజెంట్ చేస్తున్నాను, జాగ్రత్త చూడండి. సో ఇక్కడ మీకు ఇచ్చిన టేబుల్లో విటమిన్ డెఫిషియన్సీ డిసీజ్ మీద మెయిన్గా కాన్సన్ట్రేషన్ చేయండి, ఓకేనా. సో మీకు ఎగ్జామ్లో అడుగుతాడు వాటర్ సాల్యుబుల్ ఏంటి, ఫ్యాట్ సాల్యుబుల్ ఏంటి అని, ఓకేనా. సో ఫ్యాట్ సాల్యుబుల్లో ADE ఇస్తాడు అండ్ 4వ ఆప్షన్ ఏమో సి ఇస్తాడు, ఓకేనా, విటమిన్ సి ఇస్తాడు. సో అప్పుడు మీరు ఏం రాయాలి, ఆడ్ 1 అడిగితే విటమిన్ సి ఇస్తే ఆడ్ 1 అని చెప్పి రాసి, ఫ్యాట్ సాల్యుబుల్ మిగతావి, సి ఏమో వాటర్ సాల్యుబుల్ అని చెప్పి రాయాలి. సో ఇక్కడ మీరు ఒకసారి టేబుల్ చూడండి. థయామిన్, బెర్రీ, రిబోఫ్లావిన్, గ్లోసిటస్, నియాసిన్, పెల్లిగరా, పైరిడాక్సిన్, అనీమియా, సైనోకొబాలమైన్. జాగ్రత్తగా చూడండి, సైనోకొబాలమైన్ దీని నుంచి క్వశ్చన్ వస్తుంది. పర్నీషియస్ అనీమియా, ఫోలిక్ యాసిడ్ అనీమియా, ప్యాంథోథనిక్ యాసిడ్, బర్నింగ్ ఫీడ్, బయోటిన్, నర్వస్ డిజార్డర్, ఆస్కార్బిక్ యాసిడ్, స్కర్వే, రెటినాల్, ఐ స్కిన్ డిసీజెస్, కాల్సిఫిరాల్, రికెట్స్, టోకోఫిరాల్, ఫర్టిలిటీ డిజార్డర్స్, ఫైలిక్వినన్, బ్లడ్ క్లాటింగ్. సో మెయిన్గా విటమిన్ డెఫిషియన్సీ డిసీజ్ చదువుకోండి. సో గుర్తుపెట్టుకోగలను అంటే సిమ్టమ్స్, తర్వాత మీకు రిసోర్సెస్ గురించి చదువుకోండి, ఓకేనా.
సో ఇది మీకు ఉన్న మెయిన్ కాన్సెప్ట్. సో అయితే నేను ఆల్రెడీ మీకు 2 క్లాసెస్ చెప్పాలి. ఆల్రెడీ ఈరోజు మీకు సెట్స్ క్లాస్ ఉంది మ్యాథమెటిక్స్, బట్ మీకు నిన్న జరగాలి ఈ క్లాస్ న్యూట్రిషన్, బట్ ఈరోజు జరుగుతుంది. ఏం పర్లేదు, ఈరోజే సెట్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. సో షెడ్యూల్ ప్రకారం రేపేం లేదు కదా. సో మీరు ఏం చేస్తారంటే ఈ క్లాస్ అయిపోయింది కదా, నెక్స్ట్ సెట్ వస్తుంది, సెట్ క్లాస్ కూడా చూడండి. సో రేపు ఎల్లుండి మొత్తం ఎగ్జామ్స్ పెట్టేస్తా, ఓకేనా. సో ఎగ్జామ్ పేపర్స్ పెడతాను, డౌట్ ఉంటే అప్పుడు చెప్పుకుందాము. నెక్స్ట్ వీక్ కొత్త షెడ్యూల్ ఇస్తాను. సో రేపు ఏం లేదు కాబట్టి మీరు టెస్ట్ రాయండి, నేను ఈలోపు 2 రికార్డింగ్స్ చేసుకుంటాను, మీకు బ్రేక్స్ రాకుండా ఉండడానికి అవకాశం ఉంది, ఓకేనా. సో వీ విల్ ఎండ్ అప్ హియర్ ఫర్ టుడే, ఓకేనా. సో మీరు ఒకసారి ఈ టెక్స్ట్ బుక్ చదువుకుంటే మంచిది. అయితే ఇంకొక విషయం నేను మర్చిపోయినట్టున్నా. సో బైల్ ఉంది కదా, ఆల్రెడీ మీకు లివర్ వదులుతుంది, బైల్ ఫ్యాట్స్ మీద పనిచేస్తుంది, ఓకేనా. సో బైల్లో ఎంజైమ్స్ ఉండవు అని చెప్పాను కదా. సో ఈ ఎంజైమ్స్ లేకుండా ఫ్యాట్స్ మీద వర్క్ అయ్యేటువంటి ప్రాసెస్ని మనం ఎమల్సిఫికేషన్ అంటాం, ఓకేనా. సో ఎమల్సిఫికేషన్ అంటాం. సో ఒకసారి ఆ డెఫినేషన్ కూడా ఒకసారి చదువుతాను చూడండి. ఎమల్సిఫికేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రేకింగ్ డౌన్ ఆఫ్ లార్జ్ ఫ్యాట్స్ ఇంటూ స్మాల్ ఫ్యాట్స్, సింపుల్గా ఉంటుంది. సో లార్జ్ ఫ్యాట్స్ని స్మాల్ ఫ్యాట్స్గా చేసేది ఏంటిది, ఎమల్సిఫికేషన్ ప్రాసెస్లో బైల్ అనేటువంటిది చేస్తుంది. సో మీకు షెడ్యూల్ రేపు చెప్పినా కదా, షెడ్యూల్ కొత్త షెడ్యూల్ వచ్చింది, జాగ్రత్త చదువుకోండి. పాలీ సెట్, ఆర్జీకేటీ సెట్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ కూడా నేను మీకు గ్రూప్లో పెడతాను, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఒకవేళ IIIT పాలీ సెట్ మీరు రాయాలనుకుంటే సో డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది. సో మీరు జాయిన్ అవ్వండి. సో ఏ రోజుకి ఆ రోజు క్వశ్చన్ పేపర్స్ పెడతాను, ఓకేనా. సో దీంతో ఈ క్లాస్ని మనం ముగిద్దాము. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.